హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పద్మ సలహాలు సూచనకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఫ్లాట్లో ఒక వాచ్మెన్ ఉంటాడండి. ఆ వాచ్మెన్ ఎలా ఉంటాడంటే చాలా మంచివాడు. అందరికీ చల్లని అలుకుల ఎవరేం పని చెప్పినా చేస్తాడు. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడండి. ఆ బాబు ఒక 15 years బాబు ఉంటాడు. ఆ బాబు కూడా బాగా చదువుతాడు. చదివినప్పుడు మంచి ర్యాంకే వస్తుంది ఆ బాబుకి. సరే, ఒకసారి ఆ వాచ్మెన్ ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరికీ స్వీట్ పంచుతాడు. ఎందుకు రామయ్య ఇది అనుకోండి పేరు, ఎందుకు రామయ్య స్వీట్స్ అందరికీ పంచుతున్నాం అంటే, మా అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయండి ప్రోగ్రెస్ రిపోర్ట్లో, అందుకనే పంచుతున్నానండి. అలాగా చాలా సంతోషం, కంగ్రాట్స్ అని చెప్పి, ఎన్ని మార్కులు వచ్చాయంటే 65 వచ్చాయండి. అలాగని కానీ మనసులో అనుకుంటాడు, అందరికీ 80s 90s వస్తున్నప్పుడు పోటీ పడి చదువుతుంటే ఇతను 65 మార్క్స్కి ఇంత సంబరంగా అందరికీ స్వీట్స్ పంచుతున్నాడు ఏంటి, పాపం తెలీదు బయట ప్రపంచం ఎలా ఉందని చెప్పేసి ఇదే అనుకుంటున్నాడేమో అని ఈయన లోపల అనుకుంటాడు. అనుకున్న తర్వాత ప్రతి వాళ్ళకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అడుగుతాడు, ఇంకా ఆయన మనసులో ఉండబట్టలేక, అదేంటి రామయ్య 65 మార్క్స్కే నువ్వు ఇంత సంతోషపడిపోతున్నావు కదా, ఇంకా చాలామంది చాలా మంచి మార్కులు తీసుకొస్తున్నారు, అప్పుడు కానీ సీట్లు దొరకవు కాలేజీలో. లేదండి, మా అబ్బాయి ఒక నిజాయితీగా అన్నమాట ప్రామిస్ ఏం చేస్తే అదే నిలబెట్టుకుంటాడు. పోయిన సంవత్సరం ఏమో 60 మార్క్స్ వచ్చాయండి, అమ్మ డాడీ నేను వచ్చే సంవత్సరం ఇంకో 5 మార్క్స్ ఎక్కువ తీసుకొస్తాను చూడండి అని చెప్పాడు. అప్పుడు నేను కొంచెం మరీ అయినా తక్కువ మార్కులు వచ్చాయని, అప్పుడు వాడు అన్నాడు లేదు వచ్చే సంవత్సరం 5 మార్క్స్ ఎక్కువ వస్తాయని. అలాగే 5 మార్క్స్ తెచ్చుకున్నాడండి. ఇంకో నెక్స్ట్ డే వచ్చి ఇంకొక 5 మార్క్స్ ఎక్కువ తీసుకొస్తాడు, 70 మార్క్స్ వస్తాయి అబ్బాయికి. అంటే అన్నమాట నిలబెట్టుకుని ప్రతి సంవత్సరం 5 మార్క్స్ అని తెచ్చుకుంటున్నాడు కదా. ఇంకా అలా తను 10th స్టాండర్డ్ అయ్యేసరికి ఈజీగా 90 మార్క్స్ వస్తాయండి బాబుకి. అది ఇచ్చిన మాట నిలబెట్టుకొని తను చదువుతున్నాడంటే అది నాకు సంతోషంగా ఉండదండి. నేను కూడా ఎక్కువ చదువుకోలేదు, వాడే సొంతంగా చదువుకుంటున్నాడు, అందుకే నాకు ఈ ఆనందం బాబు అని చెప్తాను. చూసారా, మనం అనుకుంటాం పిల్లలు బాగా చదువుతున్నారో చదవట్లేదు అలా అనుకుంటాం, కానీ ఆ వాచ్మెన్ కొడుకు ఏమీ లేకపోయినా తక్కువ మార్క్స్ వచ్చినా కొడుకు ఎంత బాగా చదువుతాడు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చదువుతాడని ఎంతో సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మనం కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు చదువుకుంటే ఇంకా చదువుకోమని చెప్పాలి, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయకూడదు. మనం నువ్వు చాలా బాగా చదువుతున్నావు నాన్న అని చెప్తుంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా చదువుతారండి. అంతేగాని వాళ్ళు 90 మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి 80 మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చాయి, చాలామంది పేరెంట్స్ తిడుతూ ఉంటారు పిల్లల్ని. అలా కాదు, ఈ సంవత్సరం బాగా చదువుకున్నావు కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చదువుకుంటావు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చదివి, అసలు క్లాస్ ఫస్ట్ ఏంటంటే స్కూల్ ఫస్ట్ కూడా వస్తారు, వాళ్ళు ఇంకా బాగా చదువుతారు కూడానండి. ఎంకరేజ్మెంట్ ఉండాలండి పేరెంట్స్ దగ్గర, ఉంటే ప్రతి పిల్లలు బాగా చదువుకుంటారండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమిటో చెప్పండి. ఉంటానండి.